హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. పుల్లట్లు ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ దోసపిండి తీసుకొని అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కొంచెం సోలా పొడి వేసుకోవాలి. తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2 తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తీసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 2 తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కరివేపాకు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మన డైలీ రొటీన్లో పిల్లలు సాయంత్రం అవగానే స్నాక్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇట్లా పుల్లట్లు ఏవైనా స్నాక్స్లలో యూజ్ చేస్తే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు తక్కువైంది, కొంచెం వేసుకున్నాను మళ్ళీ. పిల్లలు డైలీ రొటీన్లో ఏదో ఒకటి అడుగుతుంటారు. ఇట్లా హెల్తీగా మనమే చేసి పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళకు మంచి హెల్తీ ఫుడ్ కూడా మనం పెట్టినట్టు ఉంటుంది. ఈ మిశ్రమం వచ్చేలా కలుపుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. లైట్గా జీలకర్ర వేసుకుంటే అరుగుదలకు బాగా వస్తుంది పిల్లలకు. అందుకు బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఎర్రకారం ఎలా చేయాలో చూద్దామా. 1 టమాటో, 1 ఆనియన్, 3 రెడ్ చిల్లీ, లైట్గా ఉప్పు వేసుకొని అన్నీ తరిగి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీకి వేసుకోవాలి. అన్నీ కలిపి మిక్సీకి వేసుకొని మిక్సీకి వేసి పెట్టుకోవాలి. వేస్తే టమాటా పచ్చడి, ఎర్రకారం రెడీ అవుతుంది. టమాటా పచ్చడి కూడా అంటారు మా సైడు, ఎర్రకారం అని కూడా అంటారు. ఇది పుల్లట్లలోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇన్స్టెంట్గా అవుతుంది. ఫాస్ట్గా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఎర్రకారం చేసుకుంటే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యే వరకు చూసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పుల్లట్టు వేసుకోవాలి.
ప్యాన్ హీట్ అయింది. ఈ దోశ వేసుకొని పెనం మీద దోశ వేసుకోవాలి. పుల్లట్టు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దోశని తిరగతిప్పుకోవాలి. 2 సైడ్స్ బాగా కాల్చాలి. పచ్చిగా ఉంటే బాగుండదు. బాగా దోశ బాగా అయ్యేంత వరకు చూసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు బాగా తింటారు. అవి బయట ఫుడ్ ఏది తినకుండా ఇవే మేలు. అంతే, పుల్లట్టు రెడీ. ఇంకోటి కూడా వేసుకున్నాను నేను. దాన్ని కూడా 2 పక్కల బాగా కాల్చాలి. తర్వాత తిని చూడండి. మీరు కూడా ట్రై చేయండి. షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.